బీఆర్ఎస్ పాలనలోనే గ్రామ సర్పంచ్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో కేసులు పెట్టారన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు నమోదై నేరం నిర్ధారణ అయిందన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. దీనిపై ఎస్పీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, అసలు ఇందులో ఎందుకు జాప్యం జరిగింది? మరి సర్పంచ్ గారి గ్రామంలో అందుబాటులో లేకుండేనా? వై హీ వాజ్ నాట్ అప్రహెండెడ్? నువ్వు 14 నాడు ఏదైతే మొదటి రిమాండ్ షీట్ ఫైల్ చేస్తే దీనికి 3 మాసాలు టైం పట్టింది. నార్మల్లీ ఎనీ ఇన్వెస్టిగేషన్ షుడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ 3 months. డిసెంబర్ చివరిలోగా మీ ఇన్వెస్టిగేషన్ విచారణ ముగియాలి. ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్? ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి యొక్క నిరుద్యోగ యువకుడు ఏదైతుందో, గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం దౌర్జన్యానికి ఏదైతుందో, అదే గ్రామంలో ఏదైతుందో దాష్టికాలకు భయభ్రాంతులకు గురై ఏదైతుందో ఇలా ప్రాణం అర్పించుకుంటే నాకు ఆశ్చర్యం అని చెప్పాడు. ఇప్పుడు కవిత గారు కూడా ఒక తల్లి, ఒక ఆడబిడ్డ, ఒక మాతృమూర్తి అని చెప్పంట. నువ్వు జైలుకు పోయేదైతుందో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ నేర కూడా సామాన్యమైన నేరం కాదు. ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమైనటువంటి ఒక నేరం 306 IPC ఏదో సాధారణ పెట్టి కేసు కాదు. ఇది ఇవాళ నమోదు చేయబడ్డ కేసు కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదు చేయబడ్డ కేసు కాదు ఇది. దిస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 1st October. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే పరారీలో పేర్కొన్నాడో ఆయన నేరం నిర్ధారణ అయినట్టు ఏదైతే 14th October 2023కి మొదటి రిమాండ్ లో పేర్కొన్నాడు. ఎంతో రాజకీయ కోణంతో మానవత్వం లేదా అని చెప్పంటూ నేను ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి చెప్పంటున్నా. దయచేసి ఏదైనా ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వపరాల వాస్తవాలు గ్రహించి ఆరోపిస్తే సంతోషం. మీ పరామర్శకు మేము భిన్నం కాదు. అది ఏ ఆరోపణ అయినా కానీ ఏదైతుందో మీ పార్టీ వ్యక్తి కాబట్టి నేచురల్ గా మీరు సంఘీభావం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ అంత మాత్రం వాస్తవాలను అయితే మనం గ్రహించాలి. ఏ పరిస్థితిలో ఎటువంటి యొక్క ఆరోపణ ఎదుర్కొంటుండు, దాని పూర్వపరాలు ఏంటి, ఆ తల్లిని ఓదార్చి వాస్తవాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుండే.